వారి హృదయమే దేవాలయంగా మార్చబడింది. వెంటనే వాళ్ళ చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు గొడదీయబడ్డాయి. బండాలు వేసేసారండి వాళ్ళందరికీ, బంధకాలు వేసేసారు. పెద్ద పెద్ద ఇనప బండలు కాళ్ళకి పెట్టేస్తే బండాలు బిగించను అని చదివితే మా మనవరాలు అంటది, మా అన్నయ్య గారి కూతురు తాతయ్య చట్నీ ఏమి చేశారు అంటారు. అంటే తినే బొండాలు అనుకుంటారు. పౌలు శీలలకి బొండాలు వేసి బిగించారని రాయబడినది కదా అంటది. తాతయ్య చట్నీ ఏమి చేశారు? అది చట్నీ చేసే బొండాలు కాదు, కాళ్ళు చేతులు కదిలించబడకుండా బొండాలు వేసి బిగించిరని రాయబడింది దగ్గర. వెంటనే అవన్నీ ఏం చేసేయండి, ఊడిపోయాయి, సంఖ్యలన్నీ ఊడిపోయాయి. అది తెలుసుకున్నటువంటి జైలు సూపరింటెండెంట్ గారు, అయ్యి బాబోయ్ భూకంపం కదిలింది, పునాదులన్నీ కదిలించబడ్డాయి, ద్వారబంధాలు తెరవబడ్డాయి, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి, ఖైదీలందరూ పారిపోయారు, ఈ గవర్నమెంట్ వాళ్ళకి నేనేం చెప్పాలి, నా పై ఆఫీసులకు నేనేం చెప్పాలి, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారేమో అని చెప్పేసి కత్తి తీసి కసక్కుమని పొడిచేసుకుందామని చూస్తున్నాడు. లోపల నుంచి స్వరం పడుతుంది, ఆగు మిత్రమా ఆగు, మేము తప్పించుకొని పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం, నీ ఉద్యోగానికి ఏ డోకా లేదు, మేము ఇక్కడే ఉన్నాం, నీకే భయం లేదు అని అనగానే దీపాన్ని తెప్పించాడు. ఆ కింద వచ్చినా చదువుదామండి, చదువు నాన్న